హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనం రెండవ రాజుల గ్రంథము అంటే వరుసగా మనం చూస్తున్నాం. వింటున్నారు కదా? అలాగే లైవ్లో కూడా మీరు వింటున్నారా? లైవ్లో కూడా చక్కగా మీకు అర్థమవుతుందా, వినపడుతుందా? హల్లెలూయా. ఎందుకంటే ప్రతి దినం కూడా మనం అలాగా చక్కగా వాక్యం వినడానికి మనకు ఆయన అనుమతి ఇచ్చాడు. ఆయన రెండోది ఏంటంటే, ఇలారా మనం చివరి సమయంలో 1000 ఏళ్ల పాలనలో ఎలాగైతే మనం అందరం కూడా ఏకంగా కూడి ఆయన ఆరాధిస్తామో, అలాగే ఇక్కడ కూడా మనం ఆ విధంగా కలిసి మనము ఆరాధిస్తూ ఉంటాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, ఏక శరీరంగా ఉంటేనే ఆ ఏక శరీరముగా అంటే ఒక శరీరముగా ఉండి ఎందుకంటే ఎత్తబడే సమయంలో ఆయన యొక్క వధువు ఆ తలరాయి వచ్చి ఆయన యొక్క వధువుని అలాగ హత్తుకొని పైకి తీసుకుంటారు. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు ఆయన మరలా వధువు ఏకమైనటువంటి కాలంలో ఉన్నాము, ఒకటైపోయినటువంటి కాలములో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అక్కడ కూడా 1000 ఏళ్ల పాలనలో కూడా అక్కడ కూడా అందరూ కూడా ఏకముగా ఉంటారు. అక్కడ పిల్లారా అంటే అన్ని దేశాల నుండి అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అందరూ అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక శరీరంగా ఉంటారు. అందుకనే ఆయన వధువు అనేటువంటిది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది అనమాట ఆయన శరీరం. ఇక్కడే కాదు ఆయన శరీరం, అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ అన్ని చోట్ల అంటే విశ్వాసులు అయితే ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన వధువు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. చూడండి, ఇక్కడ సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలముందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అంటే సిరియా రాజు ఏం చేశాడనంటే, వీళ్ళారా, అక్కడ సిరియా రాజు యుద్ధము చేయాలని ఎవరితోటి? ఇజ్రాయేలుతోటి. ఆ దండుపేట అంటే వాళ్ళ యొక్క దండు, ఆ సైన్యము, వీళ్ళందరినీ ఏమంటారు చెప్పండి? ఆ చీమల దండు అంటారు కొన్నిసార్లు. వాళ్ళొక్క సైన్యం, వాళ్ళందరూ కూడా ఆ ఫలానా స్థలం ముందు ఆ దండుపేటను మనం ఉంచుదామని వాళ్ళు అనుకున్నారు. అయితే దైవజనుడు ఇజ్రాయేలుకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేల్ రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారు నడువుగా, అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇజ్రాయేల్ రాజు పక్షమును ఎవరునూ లేరు కానీ ఇజ్రాయేల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియజేయనను. అందుకు రాజు, చూడండి పిల్లారా, ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే
సిరియా రాజు ఉన్నాడు, సిరియా సైన్యం ఉండాలి. రాజు సైన్యం అంటే తెలుసు కదా, సైన్యం అంటే తెలుసు కదా. కిరీటాలు అవి పెట్టుకొని వాళ్ళ దగ్గర బల్యాలు అవి ఉంటాయి. పోలీసులు ఎలాగో ఆ సైనికులు అలాగ ఆ రోజుల్లో. ఇప్పుడు పోలీసులు ఎలా ఉంటారు, పోలీసులు సైనికులు ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేవారు. వాళ్ళకి ఆ దేశానికి వాళ్ళ సైనికులు ఉండేవారు. అంటే రక్షక భటుకులు అన్నమాట. దేశాన్ని రక్షించడం, ఇతర దేశాల మీద యుద్ధానికి వెళ్ళి వారిని జయించడం, అది వాళ్ళ పని అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. కాబట్టి ఈ రెండు రాజ్యాలు ఇలాగా అవి ఒకదానికొకటి విరోధంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ రాజు ఏమో సర్వశక్తిమంతుడికి సంబంధించి, సిరియా అంటే ఏం చెప్పండి, మత శాఖ సంబంధమైనది, అంటే లోక సంబంధమైనది. అయితే ఇక్కడ అంటే సాతాను సంబంధమైనది, లేకపోతే అపవాది సంబంధమైంది. ఈనాడు సంఘాలన్నీ కూడా అపవాది సంబంధమైంది. అయితే ఇక్కడ పిల్లారా సిరియా రాజు కానీ ఏమండి అతని యొక్క సేవకులు కానీ ఏదైనా ఒక ఆలోచన చేసి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళదామని ఏదో ఒక ప్రాంతంలో దిగారనుకోండి, అది ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే ఏలీషా ద్వారా తెలిసిపోతుంది. అంటే ఏలీషా తోటి సర్వశక్తిమంతుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. అది ప్రతిదీ ఆ విధంగా తెలిసిపోతూ ఉండేటప్పటికీ పిల్లారా ఆ విధంగా తెలిసిపోతూ ఉండేటప్పటికీ అప్పుడు సిరియా రాజు ఏమనుకున్నాడంటే, ఏంటి మన విషయాలన్నీ మనం ఇక్కడ అనుకునే విషయాలు, యుద్ధానికి వెళదాం, ఫలానా చోట గుండా వెళదాం, ఫలానా వైపుగా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళదాం, వాళ్ళ షోమ్రోన్ మీదకి వెళదాం, ఫలానా ప్రాంతం గుండా వెళదాం అని ఏదో ఒక చోట దిగేటప్పటికీ వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది, మనం రహస్యంగా అనుకున్న విషయాలు కూడా, మాట్లాడుకున్న విషయాలు కూడా అది తెలిసిపోతున్నాయి. వాళ్ళకి ఇజ్రాయెల్కి ఎలా తెలిసిపోతున్నాయి ఏంటి అని రాజు ఏమనుకున్నాడు, కల్లోలు పడిపోయాడు అన్నమాట. అంటే కంగారు పడిపోయాడు, ఆందోళన పడిపోయాడు. ఎవరు మనల్ని జయించనీయకుండా, అంటే ఇజ్రాయెల్ని జయించనీయకుండా, ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళి మనం జయించనీయకుండా వాళ్ళు తప్పించుకునేలాగా, వాళ్ళు రక్షించబడేలాగా మన విషయాలను కూడా వాళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అప్పుడు వాళ్ళలో చూడండి, అతని సేవకులో కూడా రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయెల్ రాజు పక్షమున ఎవరు లేరు కానీ ఇజ్రాయెల్ ఉన్న ప్రవక్తకు ఏలీషా మీ అంతఃపురములో మీరు అనుకునే మాటలు ఇజ్రాయెల్ రాజులకు తెలియజేయనని ఆయన హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క కుట్రలు, అపవాది వేసేటువంటి పన్నాగాలు. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను నాశనం చేయాలని, ఆయన వధువును నాశనం చేయాలని, ఆయన పిల్లలను నాశనం చేయాలని 2000 సంవత్సరాల నుండి కూడా వాడు పోరాడుతూ వస్తున్నాడు అన్నమాట. వాడు రకరకాలుగా పోరాడుతూ వస్తున్నాడు. పోరాడుతూ వస్తూ ఉంటే సర్వశక్తిమంతుడు అపవాది యొక్క తంత్రాలన్నిటిని కూడా వాడు నాశనం చేయాలని, నీతిమంతులను నాశనం చేయాలని వాడు అనుకునేటి వాడి తలంపులన్నిటిని కూడా ప్రవక్తలకు ఆయన బయలుపరుస్తూ, రోజు ఇజ్రాయెల్ ఏలీషా ద్వారా కాపాడబడుతూ ఉన్నారు, అలాగే ప్రవక్తల ద్వారా ఆయన వధువు కాపాడబడుతూ హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సిరియా రాజు ఎలాగైతే ఇదిగో ఇప్పుడు ఇజ్రాయెల్ని వెళ్ళి మనం నాశనం చేద్దాం, ఇదిగో ఇజ్రాయెల్ మీద మనం కుతంత్రాలు బన్ని వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని నాశనం లేకుండా చేద్దాం అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి దిగేవారు. దిగేటప్పటికి ఈలోపు వాళ్ళకి తెలిసిపోయి ఏం చేస్తారో చెప్పండి, తెలిసి ఈ సిరియా వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి, జయించేస్తారు. కాబట్టి చూడండి, అచ్చడికి పోవద్దు మీరు ఫలానా, ఎందుకంటే ఫలానా చోట శత్రువులు దిగారు, ఫలానా చోట వాళ్ళు ఉన్నారు, సిరియా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు చంపడానికి అక్కడ కుతంత్రాలు పనుతున్నారు, మేము నాశనం చేయాలని చూస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా
తెలిసినప్పుడు ఎలీషా అని చెప్పి మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళొద్దు, ఫలానా చోటకు వెళ్ళొద్దు. అందుకని ఇశ్రాయేలు రాజు దైవజనుడు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనిను. అయితే దైవజనుడు ఇశ్రాయేలు రాజును వర్తమానం పంపి ఫలాని స్థలం నీవు పోవద్దు, అచ్చటి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాడు. అంటే సిరియన్ల యొక్క ప్రతి కదలిక కూడా ఇజ్రాయిల్ తెలిసిపోతుంది ఎలీషా ద్వారా. నిజమైన విశ్వాసులకి, వధువుకి, ఎందుకంటే ఆయన నమ్మినటువంటి వారిని, ఆయన విశ్వసించినటువంటి వారిని ఆయన కాపాడుకునేవాడు. హల్లెలూయా. అందుకనే ప్రియారా, మనం చూసినట్లయితే ఆ అపోస్తుల కాలములో ఇజ్రాయిల్ అంటే ఎవరంటే మెస్సీని నమ్మినటువంటి వారు. అపోస్తుల బోధ నమ్మినటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు అపోస్తుల బోధ నమ్మినటువంటి ఆ సంఘాలే ఇజ్రాయిల్ అన్నమాట. అంటే ఇక్కడ సిరియా వారు ఎవరంటే అపవాది. ఆ రోజుల్లో ఏం చేశాడంటే అపవాది ఏం చేశాడంటే, ఇప్పుడైతే వీడు సైన్యము ద్వారా, సిరియా రాజు సైన్యము ద్వారా ఇజ్రాయిల్ని చంపాలని చూస్తే వాడేం చేశాడంటే అబద్ధ బోధల ద్వారా చంపాలనుకునేవాడు అనమాట అప్పట్లో. అంటే అప్పుడు ఏం చేశాడంటే వాడు 325 నిశా సమావేశం దగ్గర ఆ అపవాది కాన్స్టెన్స్ చక్రవర్తి ద్వారా అపవాది ఏం చేశాడంటే త్రిత్వము అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు బోధని వాడు రంగం మీద తీసుకొచ్చాడు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ బోధ ద్వారా జనులందరూ కూడా చంపాలని, ఆ ప్రజల విశ్వాసులందరూ కూడా చంపాలని, ఆయన నమ్మిన వారందరూ కూడా చంపాలని వాడు ఆ యొక్క తంత్రాలని, అంటే త్రిత్వం అనే తంత్రాన్ని, లెంట దినాలనే తంత్రాన్ని, ఏమండి, లేకపోతే క్రిస్టమస్ అనే తంత్రాన్ని వాడు చంపడానికి ఆ ఆయుధాలతో, ఆ బోధనతో, ఆ తప్పుడు సిద్ధాంతాలతో వధువు మీదకి వస్తుంది. అపోస్తలుడు పౌలు కాలంలో కూడా జరిగింది. అపోస్తలుడు పౌలు కాలంలో కూడా క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు అని ఆ రోజుల్లోనే అపోస్తలుల కాలంలోనే మీరు ఒక్కడే పురుషుడికి నేను ప్రదానం చేసి తిని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరుచునేమో, జాగ్రత్తగా చూసుకోనండి. కాబట్టి ఆ రోజుల్లో కూడా అపవాది అపోస్తుల వేషం వేసుకొని వాడు ఏం చేశాడనండి, ఆ తంత్రాలతోటి అపోస్తుల కాలంలో అంటే కొరింథీ సంఘాన్ని కానీ, లేకపోతే గలతీ సంఘాన్ని కానీ, ఆ ఫిలిప్పీ సంఘాన్ని కానీ, ఈ సంఘాలని వాడు మోసం చేయాలనేటువంటి విధానంలో వాడు ఆ రోజుల్లో ఆ సిరియా రాజు ఎలాగైతే సైన్యంతో వచ్చాడో వాడు కూడా తన సేవకులంటే తన బోధకులతో పాటు వాడు అపోస్తుల కాలంలోనే ఆ యోహాను కూడా అదే చెప్తున్నాడు, వాడు తంత్ర బోధనతో వచ్చేసాడు. అయితే వాడు తంత్రగాడు, అపవాది పిల్లారా, ఆయన యొక్క వధువు మీద దాడి చేయబోతున్నాడనే విషయము, నాశనం చేయబోతున్నాడనే విషయము పౌలు గారితో సర్వశక్తిమంతుడు చెప్పేవాడు. అప్పుడు పౌలు గారు ఏం చెప్పేవాడు అంటే, ఇక్కడ ఎలీషాయే చెప్పేవాడు, పౌలు గారు కూడా ఆ రోజుల్లో అలాగే చెప్పేవాడు. అప్పుడు పౌలు గారు ఇశ్రాయేలారా అంటే సమాజమా, వధువా, ఇదిగో చంపాలని క్రీస్తు విరోధులు పొంచి ఉన్నారు, క్రీస్తు విరోధులు అపోస్తుల వేషం వేసుకుని ఉన్నారు. వారుండే స్థలాలకి మీరు వెళ్ళొద్దు, వారి సంఘాలకి మీరు వెళ్ళొద్దు, వారి బోధలు మీరు నమ్మొద్దు, వారి మాటలు మీరు నమ్మితే మోసపోతారని ఆ అపవాది తంత్రములు పౌలు గారికి బయలుపరచబడినప్పుడు ఆ పౌలు గారు ఏం చేశారంటే, ఏమండి, తన వధువుని హెచ్చరించినప్పుడు ఆ వధువు ఏం చేసిందంటే రక్షణ పొందింది. అంటే అపవాద తంత్రాలు ఆమె తప్పించుకుంది. ఇక్కడ సిరియా రాజు ఇజ్రాయిల్ ఎలాగ తప్పించుకున్నారు ఎలీషా ద్వారా. అందుకని అపవాది తంత్రాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఎందుకంటే తన వధువును కాపాడుకోవడానికి తన యొక్క వర్తమానికులకి ఏం చేస్తాడు చెప్పండి, తెలియజేస్తాడనమాట. ఇక్కడ ఎలీషా కూడా అలాగే చెప్తున్నాడు. అంటే వధువు అంటే ఎవరు? ఆయన్ని నమ్మినటువంటి వధువు, ఆయన్ని విశ్వసించినటువంటి వధువుకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అంటే ఆ కాలంలో ఎలీషా ఎలాగో ఆ కాలంలో అపోస్తలుడైన పౌలు గారు అలాగే
అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క వాడు బోధ ద్వారా ఎక్కడైతే సైన్యము ద్వారా వచ్చి దాడి చేసి ఇజ్రాయెల్ చంపాలని చూశాడు. అది అపోస్తుల కాలంలో అయినట్లయితే, పేతురు అపోస్తులు ఉన్నారే పౌలు కాలంలో అయినట్లయితే వాడు కొంతమంది అబద్ధ బోధకులను అభిషేకించుకొని ఆ క్రీస్తు విరోధులను ఏర్పరచుకొని వాడు వధువుని చంపబోతున్నాడనే విషయము బోధల ద్వారా, తప్పుడు సిద్ధాంతాల ద్వారా పౌలుకి తెలియచేయబడినప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, వధువా నువ్వు జాగ్రత్తగా ఉండు, వధువా నువ్వు జాగ్రత్తగా ఉండు, మోసగాడు, వాడు తంత్రగాడు, వాడు విరోధులు పొంచి ఉన్నారు నిన్ను చంపాలని. వాడి బోధల ద్వారా వితృత్వము బోధలు, లేకపోతే అబద్ధ బోధలు, ఆ మత బోధలవి. అందుకనే మొట్టమొదట వాడు మతమును ఆరంభించాడు, నికోలైతుల బోధ. అందుకని ఆ గుర్రం మీద ఎక్కాడు వాడు. గతమైందా మొదటి గుర్రం, రెండవ గుర్రం అంటే తెల్లని గుర్రం, తర్వాత ఎర్రని గుర్రం, తర్వాత నల్లని గుర్రం, తర్వాత పాండువర్ణ గుర్రం, ఇప్పుడు అదే నాలుగవ గుర్రం. అందువల్ల అపవాది యొక్క తంత్రాలన్నీ కూడా, అందుకే అపవాది తంత్రములు మనం ఎరగని వారం కాదు బైబిల్లో. ఎందుకంటే వాడు మోసం చేసేటువంటి వాడు బోధల ద్వారా మోసం చేస్తాడు, వాడు మాటల ద్వారా మోసం చేస్తాడు, వాడు మోసగాడు, వాడు సర్వశక్తిమంతుని నీకు సమాధానం లేకుండా విరోధాలు పెడుతున్నాడు. రక్షణ పొందకుండా పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా వాడితో పాటు నరకానికి తీసుకుపోవాలని ఆ సాతాను ఏం చేశాడంటే ఆ రోజుల్లో అబద్ధ బోధకుల్ని లేపేవాడు అనమాట. క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు, జాగ్రత్త. సిరియా వారి గురించి, ఆ శత్రువుల గురించి, అపవాది గురించి ఎలాగైతే ఏలీషా చెప్పాడో అలాగే అపోస్తలుడైన పౌలు గారు కానీ, అలాగే పేతురు గారు కానీ ఆ రోజుల్లో కూడా ఆ యొక్క శత్రువుల గురించి, ఆ దుష్టులు లేకపోతే దుర్బోధకులు దాడి చేసి వధువుని ఆ బోధ ద్వారా నాశనం చేసే విషయాన్ని ముందుగా ఆ పౌలు గారికి తెలియజేసినప్పుడు పౌలు గారు తన పత్రికలో రాశాడు. యోహాను గారికి తెలియజేసిన తన పత్రికలో రాశాడు. అదేవిధంగా ఇందాక మనం నేర్చుకున్నట్టుగా 325 నిశ్చయ సమావేశంకి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ కాలపు వర్తమానికులు, ఆ కాలంలో ఉన్నటువంటి బోధకులు, పిల్లారా మనం చూసినట్లయితే ఐరేనియస్ మార్టిన్ కొలంబా కాలం అన్నమాట. పౌలు కాలంలోనే మెల్లగా ఆరంభమైంది ఇది. పౌలు గారు అంటే పిల్లారా ఎఫెస్, తర్వాత స్వర్ణ, తర్వాత పెర్గమ కాలంలో అనమాట. పెర్గమ సంఘ కాలము, అలాగే పిల్లారా యొక్క స్పంద సంఘ కాలము, లవదేయ సంఘ కాలము, క్షమించండి ఈ యొక్క తుయితేర సంఘ కాలము. ఈ కాలాల దగ్గరకు వచ్చేటప్పటికి సాతానుడు ఆ విధంగా విరోధంగా చాలా తంత్ర కుతంత్రాలు ప్రారంభించాడనమాట. అంటే తన వధువుని దుర్బోధన ద్వారా మోసం చేయాలని, తప్పుడు బోధల ద్వారా మోసం చేయాలని, వాక్య విరోధమైన బోధల ద్వారా మోసం చేయాలని. అర్థమైందా? సాతాను ఏం చేశాడు చెప్పండి? తంత్ర కుతంత్రాలు. అప్పుడు ఆ కాలంలో పిల్లారా పౌలు తరువాత మార్టిన్ వచ్చి చెప్పాడు, మీరు మోసపోకుండా దుర్బోధల వలన సాతాను తంత్రాలు, వధువా నువ్వు మోసపోవద్దు. తర్వాత మార్టిన్ తర్వాత కొలంబా వచ్చి చెప్పాడు, ఆ కాలపు వర్తమానికుడు. అర్థమైందా? పిల్లారా పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, ఆ విధంగా వాళ్ళు ఆనాటి విశ్వాసులకు, ఆనాటి సంఘానికి తెలియజేసినప్పుడు పిల్లారా చాలామంది జనులు ఏం చేశారంటే ఆ మాటలు పట్టించుకోలేదు. ఆయన దూతల యొక్క మాటలు, ఆయన వర్తమానికుల యొక్క మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళవద్దన్న చోటికి వెళ్ళొద్దు మీరు అంటే ఆ రోజుల్లోనే కాన్స్టెన్స్ చక్రవర్తి ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఒకడు కాదని ఇలాగ తప్పుడు బోధలు ఆరంభమయ్యాయి. ఆ తప్పుడు బోధలు ఆరంభమైనప్పుడు వధువు ఏం చేసిందంటే వర్తమానికుల మాట వెళ్ళాలి. ఏం చేయలేదు చెప్పండి? వినలేదు. వినకపోయేటప్పటికి అప్పుడు సాతాను ఏం చేశాడు? తంత్రాలు వీళ్ళు చెప్పినప్పుడు కూడా సాతాను ఏం చేశాడనంటే వాడు ఆ సాతానుడు ఆ వధువు మీదకి వచ్చేసి చంపేశాడు.
అది ఏమైపోయింది? రోమన్ క్యాథలిక్ సంఘంగా మారిపోయింది, ఒక శాఖగా మారిపోయింది. ఏమైపోయింది? అది ఒక అన్యవధువుగా, ఒక లోక సంబంధమైనదిగా. అంటే పేరుకి మెస్సీ నమ్ముకొని ఉంది, కానీ దాని ఆలోచనలు, దాని మాటలు, దాని తలంపులు, దాని క్రియలన్నీ కూడా లోక సంబంధం. పైకి విశ్వాసరాలుగానే ఉంది. అది రోమన్ క్యాథలిక్స్. తర్వాత విగ్రహ సంబంధం రకరకాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆ కాలంలో ఎలీషా ఎలాగో ప్రతి కాలంలో కూడా వర్తమానికులు చెప్తూనే వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రవక్తలు. అందుకని తొలితేరు సంఘ కాలం తర్వాత చూడండి, ఎఫెసు, స్మరణ, పెర్గము, తొలితీరా, సార్దిస్ సంఘాల వర్తమానుడు ఎవరు చెప్పండి? సార్దిస్ సంఘాల వర్తమానుడు పౌలు, ఐరేనస్, మార్టిన్ లోదార్. ఆయన వచ్చినప్పుడు వీళ్ళారా, అప్పుడు ఏమి జరిగిందనంటే రోమన్ క్యాథలిక్ యొక్క సంఘం ఎలా మోసం చేసిందో అక్కడ సత్యాన్ని గురించి అతను బోధించాడు. కూర్చో, కదలకుండా. కాబట్టి పిల్లలు ఏం చేశాడు చెప్పండి? అతను బోధించి ఏం చెప్పాడండి? విశ్వాసము ద్వారా, పాపము పత్రాల ద్వారా కాదు, విగ్రహారాధన ద్వారా కాదు, క్రిస్మస్ ద్వారా కాదు, ఆచారాల ద్వారా కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ లేదు. ఎందుకంటే తొలితేరు సంఘాలు పూర్తి చీకటి కాలం, పూర్తి అంధకార కాలం, బైబిల్ లేదు. ఆ మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత అతడు నీతివంతుడు, విశ్వాసమూలముగా జీవిస్తాడు అని అతడు బోధించాడు. హల్లెలూయా. అప్పుడు సంఘము ఆ మోసము నుండి బయటకు వచ్చేసింది. అర్థమైందా? ఆ స్థలం నుండి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పౌలు తర్వాత ఎవరు? ఐరేనస్, మార్టిన్, కొలంబా. ఎందుకంటే ఆ దూతల పేరు కూడా తెలియాలి మీకు. పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లోదార్. ఆ తర్వాత ఎవరు వచ్చారు? వెస్లీ వచ్చాడు. వెస్లీ వచ్చి అతనేం చెప్పాడనంటే నీతీకరణ. చూడండి, మారు మనసు అంటే నీతీకరణ. తర్వాత ఇతడు ఏం చెప్పాడంటే వెస్లీ వచ్చి శుద్ధీకరణ, పవిత్రులుగా ఉంటేనే, పరిశుద్ధంగా ఉంటేనే. హల్లెలూయా. ఆ తర్వాత పెంతెకోస్తు వచ్చింది, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి భాషలు ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత బ్రహ్మాం గారు వచ్చాయి, 7వ దూత. దీన్ని లౌదీ సంఘకాలం అంటారు, 7వ సంఘకాలం. ఈ లౌదీ సంఘకాలంలో 7వ దూతకి అపవాది యొక్క తంత్రాలన్నీ బయలుపరచబడ్డాయి. ఎందుకంటే వధువు అపవాది తంత్రాలు చిక్కుబడిపోయింది. అపవాది బోధనలో మోసపోయి అవే సత్యం అనుకొని వారి యొక్క ఆరాధనలో కొనసాగుతూ ఉంది. నువ్వు కూడా ఒకప్పుడు ఎరుగక ఆ మత్స్యాకు సంబంధించిన బోధనలో, సిద్ధాంతాల్లో అవే సత్యం అనుకుని, అవే కరెక్ట్ అనుకుని నువ్వు జీవిస్తూ వచ్చావు నీకు. కానీ పిల్లారా, ఈ యొక్క 7వ దూత వర్తమానం, బ్రహ్మాం గారి వర్తమానం విన్నప్పుడు నీవు కూడా ఏం చేసి చెప్పండి? ఆ యొక్క తప్పుడు బోధల నుండి, తప్పుడు ఆ మోసాల నుండి, ఆ తంత్రాల నుండి, ఆ తప్పుడు యొక్క సిద్ధాంతాల నుండి నువ్వు బయటకు వచ్చి ఆయన నామములో నువ్వు బాప్తిజం పొంది, ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నుండి కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? మా ఇది ఇప్పుడే కవర్లో పెట్టి ఇంటర్వ్యూ అనుకుంటున్నాయి. తర్వాత ముక్కు దగ్గరకు వచ్చేసరికి కలుపుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? తీసిన తర్వాత కవర్లో జాగ్రత్తగా పెట్టి మూసేసి, ఏదో కవర్లో పెట్టేసి ఏం కట్టకుండా వదిలేసారు కొంచెం ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. అర్థమైంది మీకు? మౌత్ అంటే చిన్న కాదు, ఇక్కడ వాక్యం చెప్పేది కదా. ఈ న్యూస్ ఇంతకుముందు కూడా చెప్పాను నేను. లేదన్నా బాక్స్లో పెట్టాలి, నేను కవర్లో అలా పెడుతున్నా, పైన పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ ఆలోచించుకోవాలి.
అర్థమైందా? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇది ఏ కాలం చెప్పండి? లవదీయ సంఘ కాలం. ఇక్కడ కూడా 7వ దూత అపవాది తీసుకొచ్చిన ప్రతి తంత్రమును కూడా, అపవాది యొక్క ప్రతి దుర్బోధనను కూడా, ప్రతి ఒక్క తప్పుడు సిద్ధాంతాలను కూడా, ఆనాడు సిరియా వాళ్ళు ఏ విధంగా తంత్ర కుతంత్ర రహస్యంగా అంతఃపురములో, ఎక్కడ చెప్పండి? అంతఃపురములో ఎక్కడో రహస్యంగా చేసినప్పటికీ కూడా అలాంటివన్నీ కూడా ఎవరు తెలుస్తున్నాయి చెప్పండి? యెహోషువకు తెలిసిపోతుంది. ఆ రోజుల్లో కూడా బ్రహ్నాం గారికి తెలిసిపోయి, అంటే సర్వశక్తి మంత్రుడు బయలుపరిచేవాడు. ఎలీషాకు ఎలాగైతే సర్వశక్తి మంత్రుడు బయలుపరిచేవాడు, అలాగే అక్కడ కూడా బయలుపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రమ్యములో నయావి నివాసములు, ఎంత సుందరమో నయావి. కాబట్టి ఇక్కడ పిల్లారా, ఎలీషాకు ఎలాగైతే ప్రతి విషయము అపవాది వధువు మీద దాడి చేయాలని చెప్పి, వధువులో ఎవరొకరిని లాక్కుపోవాలని, మింగాలని, లేకపోతే ఎవరొకరిని వాడు ఏం చేస్తుంటాడంటే పిల్లారా, ప్రార్థన చేసుకోనీకుండాను, సత్యాన్ని నమ్మనీకుండాను వాడు, అందుకని గర్జించి సింహములు ఎవరిని మింగుతున్నా, లేకపోతే మందిరాన్ని రానివ్వకుండాను, బుధవారము, శనివారము, ఆదివారము రానియకుండాను వాడు ఏం చేస్తాడు చెప్పండి? దాడి చేస్తూ ఉంటాడు అనమాట. మేము ఇక్కడ చెప్తున్నాను, మారొద్దు. వాడు నీ మీద దాడి చేస్తాడు, వాడు నిన్ను బంధిస్తాడు, వాడిక జాగ్రత్త. కానీ ఆ రోజుల్లో ఇజ్రాయెల్ రాజు ఆ మాట వినేవాడు, విని దానికి లోబడి నమ్మి లోబడేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలి? లోబడాలి. నీ రక్షణ కోసమే చెప్పేది. నువ్వు పరలోక రాజ్యానికి రావాలని, ఇష్టపడాలని. ప్రతి విషయం నీకు ఎందుకు చెప్తాను చెప్పండి? ఆ రోజుల్లో ఎలీషా ఎందుకు చెప్పాడు? ఇశ్రాయేలుకి వాళ్ళు రక్షణ పొందాలని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుచేత మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఇదిగో ఆ దుర్బోధనలు నమ్మకండి. అదిగో వాడు సాతానుడు ఈ బోధ ద్వారా వస్తున్నాడు, ఆ బోధ ద్వారా వస్తున్నాడు, రకరకాల బోధల ద్వారా వాడు, అంటే రోమన్ క్యాథలిక్ ద్వారా వస్తున్నాడు, లేకపోతే లూథరన్ ద్వారా వస్తున్నాడు, లేకపోతే బాప్టిస్ట్ సంఘం ద్వారా వస్తున్నాడు, పెంతెకోస్తు సంఘం ద్వారా వస్తున్నాడు. రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. రకరకాలు తీర్థం అనేటువంటి బోధ ద్వారా, రకరకాల బోధల ద్వారా వాడు వస్తున్నాడు. ఎన్నో సంఘాలు పెరిగిపోయాయి. వాడు రకరకాలకు వస్తున్నాడు నీ మీద దాడి చేయడానికి. జాగ్రత్త అని 7వ సంఘ కాలంలో 7వ దూత అక్కడ వేకు చుక్క పిల్లాడు ఇంకా బయలుపరచబడలేదు. ఆ 7వ దూత, అలాగే అయ్యగారు కూడా, అంటే జాన్సన్ గారు కూడా వధువుని ఏం చేశారు చెప్పండి? తెలియజేశారు సాతాను యొక్క తంత్రాలు. వాడు ఎలా వచ్చి మోసం చేస్తాడో,
ఎలా వచ్చి నిన్ను చంపేస్తాడో అవిశ్వాసాన్ని కలుగు చేస్తే నిన్ను చంపినట్టే. బైబిల్లో ఉన్న అవిశ్వాసమే పాపం, అవిశ్వాసమే. అందువల్లే ఇజ్రాయేల్ రాజు విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి, ఎలీషా ప్రవక్తను నమ్ముతూ ఉన్నాడు కాబట్టి, నమ్మి ప్రతి మాటకి అతడు లోబడుతూ ఉన్నాడు కాబట్టి అతడు రక్షించబడుతూ వచ్చాడు. ఇది చేయొద్దు, ఇలాగ వెళ్ళొద్దు, అలాగే వెళ్ళొద్దు, నువ్వు దాన్ని విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టు, ఆ పలాని స్థలానికి వెళ్ళొద్దు, పలాని సంఘానికి వెళ్ళొద్దు, అలాంటితో సహవాసం చేయొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు ఏమని వధువు ఏం చేసిందనంటే ఎలీషా వలే, ఇజ్రాయేల్ వలే, ఇక్కడ కూడా బ్రహ్మాం గారు అలాంటి వధువు ఇక్కడ ప్రవక్త చెప్పినట్లుగా, అయ్యగారు చెప్పినట్లుగా సంఘం ఏం చేసింది చెప్పండి. వధువు దాడి చేస్తున్నాడు, జాగ్రత్త. వధువా, సిరియా వాళ్ళు ఇజ్రాయేల్ మీదకి వచ్చినట్టు కానీ, నిన్ను వాళ్ళను చంపాలన్నట్లు కానీ, నిన్ను కూడా వాక్యాన్ని నమ్మనీయకుండా, సహోదరులను నమ్మనీయకుండా, పిల్లారా ప్రవక్తలను నమ్మనీయకుండా, ఆయన స్వస్థపరుస్తాడని నమ్మనీయకుండా, ఆయన విడిపిస్తాడని నమ్మనీయకుండా, రక్షిస్తాడని నమ్మనీయకుండా వాడు నీ మీద దాడి చేయబోతున్నాడు. మీరు జాగ్రత్త. వాడు తప్పుడు సిద్ధాంతాలను నమ్మొద్దు, తప్పుడు బోధనను నమ్మొద్దు, తప్పుడు సిద్ధాంతాలను నమ్మొద్దు. ఏం చేస్తున్నాడు చెప్పండి వాడు, ఏమని? అందుకని వాడు దాడి చేయాలని చూస్తున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అయ్యగారు మామగారు ఉన్నారు, ఆయన నేను పరిచర్య చేయడానికి కాకినాడ రాకముందే నేను వచ్చే విషయాన్ని ఆయన కళ్ళలో చూపించాడు. నేను వచ్చి కాకినాడలో అక్కడ వాక్యం చెప్తా ఉంటే ఆయన వచ్చి, అయ్యా నువ్వు పరిచర్య ఇక్కడ రాకముందే కొన్ని రోజుల క్రితమే నేను ఇక్కడ మీరు వచ్చి బోధిస్తున్నట్టు నేను కళ్ళలో చూశాను. ఆయన అలా చూసిన వ్యక్తే తర్వాత సాతాను అతని మీద దాడి చేసి, అంటే బ్రహ్మాం గారి పుస్తకాలు చదివి ఆ వర్తమానాన్ని వంకరగా తీసుకొని ఏమండి ఆ విధంగా ఆయన అవిశ్వాసంలో పెడుతుంది దెబ్బతిన్నాడు. ఎవరిని వదిలిపెట్టడు వాడు, ప్రతి ఒక్కరి మీద కూడా బలహీనుల మీద దాడి చేస్తాడు. ఎందుకంటే వాడు ఏదో ఒక ఆలోచనల ద్వారా అయినా దాడి చేస్తాడు. నీ హృదయంలో చెడు ఆలోచనలు పెట్టేని నీ మీద దాడి చేస్తాడు. వాడు ఏదో విధంగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, రక్షణ పొందనీయకుండా వాడు ఏం చేస్తుంటాడంటే వాడు దాడి చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని సర్వశక్తిమంతుడు బయలుపరిచి మీకు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ రాజు వలె ఎవరైతే లోబడి జాగ్రత్త పడతారో వారు రక్షించబడతారు. ఆయన అలాగే చెప్తుంటాడే, నేనే పెద్ద పట్టించుకొని నాకు తెలుసులే, అలాగే అనుకొని నువ్వు కనుక లోపడకపోతే, జాగ్రత్త పడకపోతే, పట్టించుకోకపోతే వాడు ఇంకెత్తాడు. శత్రువు సాతాను వాడు ఏం చేస్తాడు చెప్పండి. నువ్వు కలహం పెట్టుకోకూడదు అనగా నువ్వు మారి సమాధానం ఉండాలి. ఒకరికొకరు సమాధాన పడి ఏం చేయాలి చెప్పండి, ఒకరికొకరు ఒప్పుకొని సమాధాన పడాలి. లేకపోతే ఏం చేస్తాడు? అర్థమైందా? ఇదిగో మీ ఇద్దరు నాశనం చేయడానికి సాతాను మీ ఇద్దరి మధ్య కలహం పెట్టాడు, జాగ్రత్త. వాడు ఆ విధంగా నీ మీద దాడి చేయబోతున్నాడు, ఇద్దరు నరకాన్ని తీసుకుపోబోతున్నాడు వాడు, జాగ్రత్త అని ఆ రోజున ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగానే చెప్పినప్పుడు వాళ్ళు సమాధాన పడితే రక్షించబడతారు. సమాధాన పడవని ఒకరు మూర్ఖంగా ఉన్నారనుకోండి, వంతులకు పోయి ఇద్దరు ప్రమాదాలు పడతారు. అందుకని సమాధానము, హల్లెలూయా, సమాధాన పడండి, విరోధంగా ఉండకండి, వాక్యానికి ఎక్కడ విరోధంగా ఉండకండి, సమాధానం ఉండండి. ఓ పిల్లారా, ప్రతి మాటను నువ్వు పట్టుకోవాలి. ఎందుకంటే ఎలీషా చెప్పినప్పుడు అక్కడ ఆ రాజు విశ్వసించి దానికి లోబడ్డాడు. నువ్వు కూడా లోబడితేనే. అర్థమైందా? అపవాది తంత్రాలు ఇవి, అపవాది మోసాలు ఇవి. అపవాది నిన్ను ఈ విధంగా మోసం చేయబోతున్నాడు, నిన్ను ఆ విధంగా వశపరుచుకున్నాడు వాడు. అపవాది వశంలో ఉన్నావు, నువ్వు జాగ్రత్త. చెప్పినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టేయి. ఆ విధంగా పాపాన్ని విడిచిపెట్టు, ఆ చెడుతాన్ని విడిచిపెట్టు.
ప్రతిదీ కూడా హెచ్చరించినప్పుడు ఆ కాలంలో వధువు ఏం చేసిందంటే ఇజ్రాయెల్ రాజు అని ఆ విధంగా ప్రతిదీ కూడా చేసి అపవాది నుండి తప్పించుకొని ఇదిగో రెండవ రాకడ సిద్ధంగా ఉండు. రెండవ రాకడ రాబోతా ఉంది. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన నాశనం చేయబోతూ ఉన్నాడు. లోకాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. అప్పుడు రెండవ రాకడ రాబోతుందని నువ్వు రక్షించబడాలి, నువ్వు ఎత్తబడాలంటే సిద్ధంగా ఉండు అని వాళ్ళు ఆ కాలాలను బట్టి ఆ సమయాన్ని బట్టి ఎలీషా చెప్పినట్టుగానే బోధించారు. అందువల్ల ఇశ్రాయేలు రాజు అక్కడ రక్షించబడడానికి, నాశనం అవ్వకుండా, చంపబడకుండా, ఏమంటే సిరియా రాజు చేత చంపబడకుండా తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ప్రవక్త ఎప్పటికప్పుడు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు అన్ని అవయవాలను ఎలా ప్రేమిస్తావో సమానంగా అందరూ కూడా అలాగే ప్రేమించాలి. నువ్వు కన్నుని ఎక్కువగా, చేయిని తక్కువగా ప్రేమిస్తావు నువ్వు లేదు. ఎందుకంటే ఆయన కూడా నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమంది తక్కువగా, కొంతమందిని ఎక్కువ, కొంతమందికి అలా ఉండదు. నువ్వు కూడా మనసులో వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే ఎక్కువ ఇష్టం, ఇదిగో వాళ్ళ కాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే ఎక్కువ ఇష్టం, అలాంటి దురాలోచన కూడా సాతాను ఆలోచన, సాతాను నీలో పెట్టి నేను మీకు అర్థం అర్థమైందా? అది గతంలో నువ్వు ఆయన నమ్ముకోకముందు ఏ ఆత్మ అయితే పనిచేసిందో అలాంటి దురాత్మ నువ్వు మన సత్యంలోకి వచ్చా కూడా పనిచేసి నిన్ను మోసం చేస్తావు. అర్థమైంది నీకు? పక్షపాతం అనుకుంటావు. అది పనిచేసి వాళ్ళంటే ఇష్టంలే, నేనంటే ఇష్టం లేదు, తుర్రుని వెళ్ళిపోతాడు. వీళ్ళంటే ఇష్టంలే, నేనంటే ఇష్టం లేదులే, తుర్రుని వెళ్ళిపోతాడు. ఎందుకని? సాతాను నీళ్ళు మోసం చేస్తున్నారు. అది చెప్తాం, చెప్పినప్పుడు పశ్చాత్తాపడి పక్షపాతం లేదు, అందరి పట్ల ఆయన ప్రేమ సమానం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన భూమి మీదకి ఆయన వధువుని ఆ శరీరం అన్ని అవయవాలను ఆయన ప్రేమించడానికి వచ్చాడు. అన్ని అవయవాల కోసం రక్తము గార్చాడు ఆయన. కానీ నీ హృదయంలో సాతాను అలాంటి దురాలోచనలు పెట్టి నిన్ను ఆ విధంగా చేస్తుంటాడు. అది నువ్వు గమనించుకోకపోతే మింగేస్తాడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? మింగి వేస్తాడు. అందువల్ల ఎక్కువ తక్కువ ఏముండదు ఆయన. నీవు అలా ఉంటుంటావు కాబట్టి అందువల్ల నువ్వు అందరి విషయంలో అలా ఉంటుంటావు, అందరిని అలా అనుకుంటుంటావు. నీకు ఉదాహరణకి ఆడవాళ్ళు ఎవరైనా కనపడితే మోహం చూసే బుద్ధి ఉందనుకోండి, నువ్వు మిగతా ఆడవాళ్ళు కూడా అలా అనుకుంటావు, మిగతా మగాళ్ళు కూడా అలా అనుకుంటావు. ఎందుకంటే నీ బుద్ధి అందరి మీద ఉపయోగించుకుంటావు. అది ప్రమాదం. నీ బుద్ధి మార్చుకోవాలి. ఫస్ట్ నీ స్వభావ నేచర్ నువ్వు మార్చుకోవాలి. ఎవరైనా అలాంటి ఎవరు కనపడితే ప్రార్థన చేయి. ఏం చేయమని చెప్తుంది బైబిల్? ప్రార్థన చేయమని చెప్తుంది. హల్లెలూయా. ఇదే చూడమ్మా అగ్గిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరి సమయంలో ఉన్నాను కాబట్టి పిల్లారా, ఆ రోజుల్లో 7వ దూత సిద్ధముగా ఉండండి, ఆయన రాబోతున్నాడని తెలియజేసినప్పుడు నిజమైన విశ్వాసులు ప్రవక్త మాట విని హల్లెలూయా. అదే మిగతా వాళ్ళు అయినట్లయితే, అందుకనే అపవాది తంత్రములు, ఆయన మోసాలు, వాడు ఏ విధంగా మాటల ద్వారా, బోధల ద్వారా మోసం చేస్తాడో, వాడు హృదయములు ఎలాంటి తలంపులు పెట్టి మోసం చేస్తాడో అవన్నీ కూడా వర్తమానం ద్వారా నేను చెప్తుంటాను. పట్టించుకోకుండా ఉన్నావు విడవబడ్డా, మోసపోవు. ఇజ్రాయెల్ రాజు ఏం చేసేవాడు చెప్పండి? ప్రవక్త చెప్పినట్లు చేసేవాడు. ఎలీషా ప్రవక్త చెప్పినట్లు తంత్రాలు. ఈనాడు కూడా ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నాడు, సంఘాలను ఎలా మోసం చేశాడు, అనేక మందిని ఎలా మింగేశాడు. నేను ఈ 30 సంవత్సరాల్లో, ఇది 30వ సంవత్సరం నేను వచ్చి పరిచయం, చాలామంది చూసి వాడు ఎలా మింగేశాడు, వాడు ఎలా లాగేస్తాడు, ముసలిలాగా ఉంటాడు. వాడు నీళ్ళల్లో ఏం చేస్తాడు చెప్పండి? ముసలి ఏం చేస్తాడంటే నీళ్ళల్లో అలా మునిగిపోయి ఉంటుంది అనమాట. నక్కడం తెలుసు కదా మీకు? నక్కి అలాగ నీళ్ళలో మునిగిపోయాడు, పైకి కనపడదు. ఏదో ఒక జంతువు అక్కడ నీళ్లు తాగడానికని ఆ ప్రాంతానికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటే టక్కన పట్టేసుకుంటాడు అనమాట. నోట్లు వేసుకుని మింగేస్తాడు. ఏమీ లేదులే, ఏమీ కాదులే,
ఇక్కడ ఏమీ లేదులే, అంతా బాగానే ఉందిలే, నాకేమి అవ్వదులే అనుకుని తాగుతుంటాయి. కానీ వాడు నీళ్ళల్లో ఉండి అకస్మాత్తుగా వచ్చి ఉంటాడు. అలాగే నువ్వు కూడా అనుకుంటావు, ఏమి అబద్ధం ఆడినా ఏమవుదలే, మోసం చేసినా ఏమవుదలే, దురాలోచన పెట్టుకున్నా ఏమవుదలే, ప్రార్థన చేసుకోకపోయినా ఏమవుదలే, పాటలు తప్పులు పాడినా ఏమవుదలే, ఏమండి వాక్యం సరిగా వినకపోయినా ఏం కాదులే, ప్రార్థన మానేసినా ఏం కాదులే, ఏమండి ఏమవుదలే అంటాడు వాడు. నీ హృదయంలో టక్కన మింగేస్తాడు. ఇక్కడ ఏమి లేదులే, ఏం మింగదులే, ఏం లేదు అనుకుంటుంది. జంకో ఏదో ఒక జీవి నీళ్లు తాగుతుంది, దాని కింద ఉండి ఏమీ లేదులే, ఇక్కడ ఏమవ్వదులే, నా ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు అనుకూడదు. టక్కన మింగేది. అది నువ్వు ప్రమాదంలో ఉన్నదని దానికి తెలియదు. అది చెక్కకి వెళ్ళి గట్టుకెళ్ళి నీళ్ళు తాగుతాడు. అది నీళ్ళ లోపల నుండి టక్కన మెడకాయ పట్టేసి. అలాగే నువ్వు కూడా ఏమనుకుంటాడు, ఏమవ్వదులే, ఇక్కడ బాగానే ఉందిలే, నేను బాగానే ఉన్నాను కదా, ఆరోగ్యాన్ని ఉన్నాను కదా, నేను మంచిగానే ఉన్నాను కదా, బాగానే తింటున్నాను కదా, ఏమవ్వదులే నాకు, టక్కన విడవబడతాడు. అప్పుడు అర్థమైపోతుంది, టక్కన వాడు మింగేస్తాడు. అందువలనే ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు సర్వశక్తిమంతుడు వర్తమానికుని ద్వారా మాట్లాడుతూనే వస్తుంటాడు. అది నువ్వు ఆయన మాట్లాడుతున్నాడు అనుకో, పాస్టర్ గారు చెప్తున్నాడు అనుకుంటా, మేమంటే ఇష్టం లేక, మేమంటే ప్రేమ లేక, ప్రతి మాట ప్రేమతో చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా తీసుకుంటే నష్టపోతావు సహోదరుడా. అందువల్ల ఇది ఆయన మాట, ఏలీషా చెప్పిన మాట ఏలీషాది కాదు, అది ఎవరి మాట చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క మాట ఉన్నది. అందుకనే వాక్యంలో కోయబెట్టి నేను కోయబెడితే సరిపోతేనే వస్తావు. అప్పుడు మిగతా సంఘాల్లో ఎలా ఉంటాయో అలాంటిది నీ హృదయాల్లో కనుక ఉన్నట్లయితే పక్షపాతాలని కానీ ఇలాంటి సంఘాలను చూసి అదే మైండ్లో పెట్టుకొని ఇంకా అలాగే నువ్వు సహోదరులు అలాగ అనుకున్నావు అనుకో, మోసపోతావు. ఇంకా మతశాఖ సంబంధం పాత ఏమైనా నువ్వు మతశాఖ సంఘాల్లో నుండి ఆ నిర్లక్ష్యం, ప్రార్థన చేసుకోకుండా ఉండడం, వాక్యం సరిగా వినకుండా ఉండడం, ఆరాధన సరిగా చేసుకోకుండా ఉండడం, పాటలు వినబడితే అలా పాడడం, ఆ మతశాఖ సంఘాల్లో ఎలా చేస్తారో అలాగే సమాధానం లేకుండా ఉండడం, ఏదో మనసులో పెట్టుకుని ఉండడం. ఆ మత్స్య సంఘాలు ఎలా ఉంటావు అలా ఉన్నావు అనుకోండి, ఆ స్వభావం మార్చుకోకుండా, ఆ బుద్ధి మార్చుకోకుండా, ఆ విధానం మార్చుకోకుండా ఉంటే ప్రమాదంలో పడతావు అని తెలియజేసేవాడు ఆయనే. హల్లెలూయా. ప్రతి చెప్తే కారణం ఎందుకంటే రేపటి రోజున మాకు ఎవరు చెప్పలేదు, మాకు తెలియదు అని మీరు ఎవరు కూడా నేరం మాకూడదు. సర్వశక్తిమంతుని ఎదుట సర్వశక్తి సన్నిధిలో అర్థమైందా? మేము ఎలా పాడినా మా పాస్టర్ గారు మమ్మల్ని ఏమనలేదండి అంటారు. చెప్తే అప్పుడు మేము మార్చుకొని బాగా పాడేవాళ్ళమే. మమ్మల్ని ప్రార్థన మానేసినా ఏమనలేదండి, పర్లేదులే, పనులు ఉంటాయి కదా, పనులు చూసుకోండి అన్నారు. కానీ రాలేదు. ప్రమాదం రాకపోతే వాక్యం ఆత్మీయ ఆహారం భుజించాలి, ఏకంగా కూడుకొని ప్రార్థన చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. అపోస్తలులు కూడుకున్నారు ఏమండి అని మాకు ఎవరు చెప్పలేదు అంటారే. అందుకని నీకు ఉంది చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ప్రతిదీ ఏం చేస్తాడు చెప్పండి నీకు. అందుకని ఆయన మీద నేరం మోపడానికి సరిపోదు. ఆయన నేరం మోపడానికి ఆయన మీద కాబట్టి పిల్లలు అందువల్ల ప్రతిదీ నీకు చెప్తూ ఉంటాడు ఆయన. అపవాది తంత్రంలో నువ్వు ఉన్నావు, అపవాది మోసంలో నువ్వు ఉన్నావు, అపవాది బంధకంలో నువ్వు ఉన్నావు. బయటకు వచ్చాయి, నువ్వు ప్రార్థన చేసుకుని దాన్ని విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడు, ఆయన పొందుకో. ఆ కాలంలో 7వ దూత చెప్పాడు సిద్ధపడదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా, తర్వాత చదవండి 13 వచ్చింది. అందుకు రాజు మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూసి రమ్ము అని సెలవీగా
అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల అయ్యో ఏలినవాడా, ఆ దైవజనుడు అనగా అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులైనారని చెప్పి యావే వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యావే ఆ పనివాడు కళ్ళు తెరువు చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుట. హల్లెలూయా. ఆ పర్వతం చుట్టూ. కాబట్టి అప్పుడు సిరియా రాజు ఏమన్నాడంటే, అలాగా అయితే ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు అతడు ఏం చెప్పాడనంటే, అయ్యా అతడు దాతానులో ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు ఇప్పుడు అతడు ఏం చేశాడు, రాజు అచ్చడి గుర్రములను రథములను గొప్ప సైన్యమును అక్కడికి పంపించాడు. రాత్రివేళ అక్కడ పంపించేటప్పటికి అంతటా అతని పనివాడు ఏమండి పెందలకడే లేచాడు. అతను అంటే పెందలకడంటే వేకువ జాము లేచాడు. అర్థమైందా? ఎప్పుడు లేచాడు చెప్పండి. లేచేటప్పటికి చుట్టూరు సైన్యం కనపడుతున్నారు, సిరియా సైన్యం. అతడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దైవజనునితో, ఏలినవాడా అయ్యో ఏమి చేయుదుము. చూడండి పిల్లారా, ఇప్పుడు కూడా సాతాను ఎక్కడున్నాడో తెలుసా పిల్లారా? మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆనాడు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇజ్రాయేల్ వెళుతూ ఉంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే వాడు దృష్టి ఎక్కడుంది? ఐగుప్తు దేశం మీద లేదు. ఇజ్రాయేల్ ఆ యొక్క సైన్యం, ఐగుప్తు సైన్యం దృష్టి ఇజ్రాయేల్ మీద ఉంది. ఈనాడు కూడా అపవాది దృష్టి సంఘశాఖల మీద వాడు ఎందుకు జయించాడు. సంఘశాఖలని వాడియే. కానీ అక్కడ కూడా ఐగుప్తు సైన్యం మీద కాదు యుద్ధం చేసేది. వాడు సర్వశక్తిమంతుని పిల్లలు, ఆయన వధువైనటువంటి ఇజ్రాయేల్ వచ్చి చుట్టుముట్టి అక్కడికి వచ్చి వాడు ఆ బంధించి తీసుకొని పోవాలని అక్కడికి వచ్చి, లేకపోతే చంపాలని అక్కడికి వచ్చేసాడు. ఎక్కడ కూడా అలా జరుగుతుంది. ఎలీషా దగ్గరకు వచ్చేసాడు, చుట్టుముట్టాడు. ఎవరు? సిరియా రాజు. ఇప్పుడు కూడా పిల్లారా వాడు ఎక్కడున్నాడు తెలుసా? చుట్టూ ఉన్నాడు. మీకు అర్థమైందని చెప్పింది. ఎందుకు? రోమన్ క్యాథలిక్ సంఘం వాడిదే, పెంతెకోస్తు సంఘం వాడిదే, బాప్టిస్ట్ సంఘం వాడిదే, లూథరన్ సంఘం వాడిదే, ఇస్కోల్ గుంపు వాడియే, బైబిల్ మిషన్ గుంపు వాడియే, సతీష్ కుమార్ చర్చి వాడిదే, అన్ని సంఘాలు వాడియే. అందరిని జయించేశాడు. ఇప్పుడు ఇంకా జయించాల్సింది మిగిలి ఉంది ఎవరు చెప్పండి? వధువు మాత్రమే. హల్లెలూయా. ఆమె మాత్రమే. ఎందుకంటే ఆయనను నమ్మి, ఆయన యొక్క వర్తమానమును నమ్మి సత్యములో ఉన్నటువంటిది ఆనాడు ఎలీషా వర్తమానమును నమ్మినటువంటి పిల్లారా ఇశ్రాయేలు ఎలా ఉన్నారు, అలాగే ఇప్పుడు కూడా ఆయన యొక్క నిజమైనటువంటి వర్తమానికుడు 7 సంఘకాలముల తర్వాత వేకుచుక్క వర్తమానం వేకుదూతగా ఇప్పుడు రంగం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆ అపవాది తన తంత్రాల ద్వారా ఇప్పుడు నిన్ను చుట్టుముట్టాడు. నీకు అర్థమైందే? ఇప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు వధువు ఎక్కడైతే అక్కడ ఉన్నాడు. అక్కడ చూడండి, ఎలీషా ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడ
ఇక్కడ కూడా మెస్సయ్య యొక్క రాకడ, ఆయన యొక్క వర్తమానం ఎక్కడైతే ఉందో అక్కడికి, ఎందుకంటే వధువు కూడా ఉండదు కాబట్టి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? గొప్ప సైన్యముతో నిన్ను పడగొట్టాలని, నిన్ను మింగాలని. ఎందుకంటే ఇప్పుడు వాడు, ఎందుకంటే ఇక చివరిగా మిగిలి ఉంది. వీళ్ళని కూడా పడగొడితే వీళ్ళు కూడా నా వాళ్ళు అయిపోతారు. ఇంకా మెస్సయ్యకి ఇంకెవరు ఉండరు. ఆయన రాజ్యానికి ఇలాగా ఎత్తబడేవాళ్ళు ఇంకెవరు ఉండరు. కాబట్టి వీళ్ళని కూడా ఏదో విధంగా అసూయ పెట్టి కానీ, గర్వం పెట్టి కానీ, కలహం పెట్టి కానీ, ఏమండి ఏదో ఒకటి పెట్టి కానీ, లోకాశలు పెట్టి కానీ, నిద్రమొత్తు పెట్టి కానీ, బద్ధకం పెట్టి కానీ, ఏమండి ఏదో ఒకటి పెట్టి నిన్ను ఆయన వాక్యం నుండి దూరం చేయడము, ప్రార్థన నుండి దూరం చేయడము, ఏదో ఒకటి చేస్తే ఈ వాక్యం నుండి దూరం అయిపోయాం అనుకోండి, చెట్టు నుండి వేరైపోయింది, జీవం నుండి వేరైపోయింది. ఆ విధంగా ఏదో విధంగా వాడు ఇప్పుడు నీ మీద ఉంది. వాడికి ఆనాడు ఎక్కడికి వచ్చాడు వాడు చెప్పండి? ఎలీషా దగ్గరకు వచ్చాడు వాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఎక్కడికి వచ్చాడు? రెండవ రాకడ దగ్గరకు వచ్చాడు. అన్ని సంఘాలు అయిపోయాయి 7వ దూత తర్వాత. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే, ఎందుకంటే ఈ వర్తమానం ఎవరైతే నమ్మారో, ఈ వాక్యం ఎవరైతే నమ్మారో, ఇంకా అందరం చేయించుకుంటూ వచ్చాను అని చెప్పి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? వాడు ఎలా వచ్చాడంటే, రెండవ రాకడ విషయంలో దుర్బోధనలు ఉన్నాయి. ఆ దుర్బోధనల ద్వారా వచ్చాడు. 1963లో రెండవ రాకడ జరిగిందని, వధువు రాకడని, రకరకాల దుర్బోధనం. అంతేకాదు లోక సంబంధమైన వాడి ద్వారా ఇలారా వాడు ఒక అసూయ ద్వారా వాడు ద్వేషాన్ని ఎక్కువ పెడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తన సహోదరుని ప్రేమించేవాడు మరణంలో నుండి జీవంలో దాటి ఉన్నాడని బైబిల్ చెప్తాడు. నీ సహోదరుని ద్వేషించాలని దురాలోచన పెడితే సార్ నువ్వు చచ్చిపోయినట్టుగా. నీ సహోదరుడి మీద ఏదో ఒక దురాలోచన, ఏదో ఒక దేశం పెట్టాడు అనుకోండి, అప్పుడు నీవే ఒక దేశం పెట్టాడు అనుకోండి, ఆ నిన్ను చంపినట్టే, నువ్వు జీవంలోని మరణంలోకి వెళ్ళిపోయినట్టే. గమనించాలి. అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలాసార్లు మీరు సమాధానంగా ఉండండి, నీతిగా ఉండండి, ఆయనను ఆనందించండి, లోకాలు తిప్పుకోవడం కానీ ప్రేమతో ఉండండి. హృదయంలో ఏదో ఒకటి పెట్టుకొని మూతి ముడుచుకొని ఆహాబులాగా ఉండకండి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే నువ్వు మూతి ముడుచుకొని ఉన్నావు అనుకోండి, అక్కడ దయ్యం పని చేస్తున్నాడు. ఆ ఇంట్లో దయ్యం పని చేస్తున్నాడు. ఎందుకు మూతి ముడుచుకున్నాడా అని వాళ్ళలో దయ్యం. అప్పుడు ఆయన గురించి ఆలోచించడం, ఆ మూతి ముడుచుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. మెస్సీ మీద ఉంటుంది మనసు, ఆ మూతి ముడుచుకున్న వాళ్ళ మీద ఉంటుంది మనసు. అందువల్ల సహోదరులైన ఎవరితో కూడా మీరు మూతి ముడుచుకొని ఉండకండి. వాడితో సాతానుడు అదే చేసేవాడు. మిగతా వాళ్ళ హృదయాల్లో కూడా నెమ్మది చేయడానికి ఆ విధంగా చేస్తున్నారు. మంత్రాలు మీరు గ్రహించాలి. అందరితో ప్రేమగా ఉండండి. ఎత్తబడాలనుకుంటే సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పండి? నీవెక్కడుంటే అక్కడ నీ దగ్గరకు వచ్చేసి నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు భయపడాల్సిన పని లేదు. సోదరుడా, నువ్వు భయపడాల్సిన పని లేదు. అయితే అందరూ మీరు అనొచ్చు ఇప్పుడు గెహాజీలాగా, అయితే పాస్టర్ గారు మరి చుట్టుముట్టి అన్నారు కదా, ఆ గెహాజీ కూడా అలాగన్నారు. మీరు అర్థమైందా? మరి సిరియా వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఓ భయంకరంగా సైన్యం కనపడతా ఉంది, సంఘాలన్నీ వాడియే, లోకమంతా వాడిదే. ఇప్పుడు మనం మాత్రం ఆయన పక్షాన ఉన్నాం, మనం మాత్రమే నిలబడి ఉన్నాం. ఇప్పుడు వాడు బలం ఎక్కువగా ఉంది, వాడు సైన్యం ఎక్కువగా ఉంది. మన మీద దాడి చేస్తాడేమో అంటున్నప్పుడు ఎలీషా అన్నాడు, నాయనా వీడి కన్నులు తెరవబడినట్లు సహాయం చేయమని ప్రార్థించాడు ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, కన్నులు మూసుకుంటే నీకు భయం అవుతుంది. లోకమంతా అపవాది చుట్టుముట్టున్నాడు. లోకమంతా శత్రువులే.
ఇక్కడ కూడా ఎలీషాకు అందరూ శత్రువు. చుట్టూ ఎవరున్నారు చెప్పండి? విభేదించేవాళ్ళు, ఏకీవించకుండా నమ్మి ఏకీవించకుండా విభేదించేటువంటి వాళ్ళు ఉన్నారు, సిరియా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా నీ చుట్టూ కూడా శత్రువులు ఉంటారు, ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే నువ్వు ఇక్కడ పిల్లారా భయపడవద్దు. ఇజ్రాయేలు చుట్టూ ఇజ్రాయేలును పిల్లారా దగ్గరికి ఐగుప్తు సైన్యము రాకుండా ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకు నడుమ దూత నిలబడినట్టుగానే ఇప్పుడు కూడా ఆయన 7వ ముద్ర, ఆయన రాకడ 7వ సంఘకాలములు తెల్లవారుజామున ఇప్పుడు ఆయన సైన్యము విశ్వసించిన వారి యొక్క సైన్యము, విశ్వసించిన వారికి, ఆయన నమ్మిన వారికి వారి చుట్టూ ఆయన రథములు ఉన్నాయి. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నిన్ను కాపాడడానికి ప్రపంచం అంతా ఒకవైపు ఉంది, నువ్వు ఒకవైపు. సిరియా సైన్యం అంతా ఒకవైపు ఉంది, ఎలీషా ఒకవైపు ఉన్నాడు, గెహాజీ ఒకవైపు ఉన్నాడు. అలాగే ప్రపంచం అంతా ఒకవైపు ఉంది. వధువు ఇప్పుడు ఆయన యొక్క 2వ రాకడలో తెల్లవారుజాము నిలబడి ఉంది. హల్లెలూయా. అందుకని 7వ ముద్ర అంటే ఆయన రాకడా. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడండి? నీ చుట్టూ కంచె వేశాడు. చూడండి అక్కడ చదవండి పిల్లారా. ఇజ్రాయెల్ కాపాడడానికి ఎలాగైతే దూత ఇజ్రాయెల్కి ఐగుప్తులు నడుము నిలబడ్డాడు, ఇప్పుడు కూడా యెహోషువని క్షమించండి ఎలీషాని కాపాడడానికి, గెహాజీని కాపాడడానికి, అతనితో ఉన్న వారిని కాపాడడానికి చుట్టూరు రథాలు ఉన్నాయి. చదవండి. యావే యావే ఆ పనివాని కండ్లను తెలియజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నీడు చూచెను. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను చూడండి పిల్లారా, ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తమని యావేను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. హల్లెలూయా. చూడండి, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుడు చూచి ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తమని యావేని వేడుకొనగా వారు గుడ్డివాళ్ళైపోయారు. ఇప్పుడు కూడా పిల్లారా ఈ వర్తమానమును విశ్వసించి ఈ వర్తమానాన్ని కనుక లోబడినట్లయితే అపవాదికి నీవు కనబడవు, వాడు గుడ్డోడైపోతాడు. నీకు అర్థమైందా? నీవు చూడండి బైబిల్లో కూడా నిర్మాకాండ 14 ఏముంది? ఆ మేఘము ఇజ్రాయేలుకేమో వెలుగు ఇచ్చింది. ఏమండి? అదే ఆ మేఘమే ఐగుప్తు సైన్యానికి ఏం చేసి చెప్పండి? చీకటిని కలిపేసింది. చీకటిలో కనపడతాయా? చీకటిలో ఉంటే గుడ్డోడితో సమానమే. ఇక్కడ కూడా వెలుగు అంటే కన్నులు ఎలీషా వీళ్ళు కలిగి ఉన్నారు, కానీ వాళ్ళ కళ్ళు మూసివేయబడ్డాయి. అలాగే మీరు లోతు కాలంలో కనుక మీరు చూసినట్లయితే లోతు కాలంలో కూడా ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు లోతు దగ్గరకు వచ్చారు. ఎవరు? దూతలు. దూతలు వచ్చినప్పుడు వీళ్ళారా లోతు ఇంటి దగ్గరికి అక్కడ కొంతమంది ఋషులే వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే మగాళ్ళని చెరిపేటువంటి చెడు స్వభావం కలిగి ఈ రోజున మగాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటున్నారు, ఆడోళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది వాళ్ళు ఎందుకన్నారు? మాకు నచ్చింది వాళ్ళు చేసుకున్నారు. కొన్ని దేశాలకు చట్టం చేసి చేసుకోవచ్చే, అది పాపం అని బైబిల్ చెప్తుంది. ఆ రోజుల్లోనే ఉంది, ఇప్పుడు కాదు. అందుకని ఇప్పుడు మన సొదమ దినాల్లో ఉన్నాం. మనం సొదమలో మనుషులు అలాగే ఉండేవాడు. ఒకసారి మీరు చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక గొప్ప విషయాన్ని మనము చూస్తున్నాం. మనల్ని ఎలాగైనా అపవాది ఎలా వచ్చాడో ఏమిటో వాడి తంత్రాలన్నీ కూడా ఏం చేస్తాడో చెప్పడం మనకు ఆయన తెలియజేయాలి. ఎలీషాకి ఎలా తెలియజేశాడు అలాగ మనకు కూడా ఇప్పుడు ఆయన
ఇప్పుడు మన చుట్టుపడి ఏమన్నాయి చెప్పండి? ఆయన రథాలు ఉన్నాయి. లోకంకి ఏం చేశాడు ఆయన? మన దగ్గర రాకుండా, ఇజ్రాయెల్ దగ్గరకు వాళ్ళు రాకుండా ఎలాగైతే వాళ్ళకి ఒకసారి ఆదికాండం 9వ అధ్యాయం 11వ చూడండి. మీకు చూడ 5వ వచనం చూడమ్మా. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు మీ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళు మేము కూడినట్లు, అంటే పాపము చేయనట్లు కూడినట్లు. వాళ్ళు ఎవరు? దూతలు. వాళ్ళెవరు? మికాయేలు, గాబ్రియేలు. వాడు సర్వశక్తిమంతుల దూతలు. వీళ్ళు మగవాళ్ళు కనపడితే మగాళ్ళు ఎండపడుతున్నారు. మగాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు అంటే అబ్బాయిలు పడిపోతున్నారు, అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడిపోతున్నారు. ఒకప్పుడంట అబ్బాయిలు అమ్మాయిలు అంటే పడేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు పడిపోతున్నారట. పిచ్చెక్కి, ఎర్రెక్కి, కామపు ఎర్రెక్కి పరిగెడుతున్నారు అన్నమాట వాళ్ళంట. ఆ కోరికలు ఎక్కువైపోయి ఇక్కడ కూడా వాళ్ళకు కూడా ఏమైపోయినాయి? కోరికలు ఆడవాళ్ళ మీద కాదు, మగాళ్ళ మీద. అసలు ఆ కోరికలు ఆడవాళ్ళ మీదైనా మగాళ్ళ మీదైనా పాపం. అర్థమైందా? ఎందుకంటే బైబిల్ విరుద్ధం అది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. చదువమ్మా. మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్ద వారి దగ్గరికి వెళ్ళి తను తలుపు వేసి, అన్నలారా, చూడండి, అన్నలారా అంటే మగాళ్ళాడు, అన్నలారా ఇంత పాతకమునకు కట్టుకొనుకుని, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చిందరు. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చినారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీ అవతలకు పో, మాకు మీ అందమైన అమ్మాయిలు 2 ఉన్నారా, వాడు వద్దు మాకు. లోతు అంటున్నాడు, మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు మేము క్షేమంగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. లేకపోతే లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఇలా జరిగిందని మాకు అవమానం బయట చెప్పుకోవడానికి అలా చేయకూడదు. కావాలి నా కుమార్తెలు ఉన్నారంటే వాళ్ళు దవతలబా, వాళ్ళు చాలా చక్కని వాళ్ళయ్యా, వద్దు. చూడాలి, మేకప్లు వేసుకున్నారు ఎంత, ఎందుకంటే ఇలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు. చూడు, చక్కగా సినిమా వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళు సినిమాలో కొప్పులు పెట్టుకొని ఉన్నారు, సెల్ ఫోన్లో అయినా చూసుకొని చక్కగా తయారైపోయి చాలా స్టైల్గా బట్టలు వేసుకొని ఎలా ఉన్నారో చూడు అనండి. వాళ్ళు ఎలా ఉన్నారండి కాకపోతారు అసలుగా చూడండి ఎలా తయారైపోయిందో. చదవాలా? ఆ మనుషులు అవుతారు. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పుగాను చూస్తున్నాడు కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసింది అని చెప్పి లోతును ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు వేసినప్పుడు కూడా తలుపులు ఎంత రెచ్చిపోతున్నాడు చూడండి. కామంతో రగిలిపోయేవాడు ఏదైనా చేస్తాడు, అమ్మాయిలైనా చంపేస్తాడు, యాసిడ్లైనా పోసేస్తాడు, ఏదైనా చేస్తాడు. అది మాట వినకపోతే. అందుకని ఈ రోజుల్లో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమైందా? తెలిసిన ఫ్రెండే, చిన్నప్పటి నుంచి తెలుసు, కాలేజీలో ఫ్రెండే, స్కూల్లో ఫ్రెండే, నాకు తెలుసు. ఎప్పటి నుంచో నా ఎండబడుతుంటాడు, నాకు ఫోన్లు చేస్తుంటాడు, మెసేజ్లు పంపుతుంటాడు, వాట్సాప్లో అతను ఫోటోలు పంపుతుంటాడు. నాకు తెలిసినోడే అంటుంటారు ఇప్పుడు పిల్లలు. మీకు అర్థమైందా? నాకు బాయ్ ఫ్రెండే. అలాగ మాట్లాడుతున్నారు ఇప్పుడు. దురహాలు జరుగుతున్నా, ఘోరాలు జరుగుతున్నా వీళ్ళకి భయం లేదు. ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నా వీళ్ళకి భయం లేదు. నమ్మడమే. ప్రతి పనికి మాలినోడిని నమ్మడమే, ప్రతి పనికి మాలినోడు అంట వాడమే. అదేమంటే మా ఏరియాలో ఉండేవాడు, మాకు తెలిసినోడు, మా ఊరోడే, మా పేటోడే, మా స్కూల్లో మా ఫ్రెండే. నాకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా అబ్బాయి అన్నీ చూస్తుంటాడు. అలాగే చూస్తాడు. ఫస్ట్ ఆరంభంలో అలాగే చూస్తాడు, నేను నాశనం చేయడానికి. ఆరంభంలో ఏం చేస్తాడు చెప్పండి? అలా ఎలా చేస్తే
ఆమె నా మీద జాలి పడుతుంది, ప్రేమ పెంచుకుంటుంది, మనసు పెంచుకుంటుంది అని నీ అవసరంలో, నీ అక్కర్లో, నీ వాటన్నింటిలో కూడా మొట్టమొదటి ఏం చేస్తాడు చెప్పండి? పాలు పొందుతుంటాడు. వాడిని చూసి ప్రేమలో పడిపోతారు మనం. అర్థమైందా మీకు? వీళ్ళు అలా కూడా పడే రకం కాదు. మగవాళ్ళని చూసే రెచ్చిపోయే రకం. మగాళ్ళే ఎంత భయంకరంగా చెడిపోయిందో చూడండి. ఈనాడు ప్రపంచం అలాగే అయిపోయింది. ప్రపంచం కూడా ఏమైపోయింది చెప్పండి? అలాగే పాడైపోయింది. అందుకని ఆడపిల్లలకు భద్రత లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు. మనుషులకు భద్రత లేదు, ఆడపిల్లలకు భద్రత లేదు, ఆడవాళ్ళకు భద్రత లేదు, ఎక్కడ కూడా భద్రత లేదు. కానీ ఆయనలో ఉన్న వారికి భద్రత, ఆయన వాక్య ప్రకారంగా ఉండేవారికి భద్రత ఉంది. భయపడవలసిన పని లేదు. అందుకని ఇక్కడ దొబ్బిగా వచ్చి ఏం చేశాడు చెప్పండి? పగలు కొట్టేశాడు. చూడండి, చాలాసార్లు అమ్మాయిని చెప్పేసి, అంటే బాగా ముందు ఏం చేస్తాడంటే క్లోజ్గా ఉంటాడన్నమాట. బాగా ఆ అమ్మాయి బాగా నమ్మేలాగా వ్యవహరిస్తాడు. బాగా నమ్మిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తాడు? ఆ అబ్బాయి నమ్మి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి రావడం, ఎక్కడ రమ్మంటే అక్కడ రావడం, ఎక్కడ రమ్మంటే అక్కడ కలుసుకుందాం వెళ్ళడం చేస్తుంటుంది. బాగా నమ్మిన తర్వాత బండి మీద ఒకటి తీసుకుపోతాడు. అనుమానం రాదు కదా, అనుమానం రాకుండా చేస్తాడు ఫస్ట్. అర్థమైందా? అప్పుడు దూరం తీసుకెళ్ళి పాడు చేసి ఎవరికైనా చెప్తుందేమని చంపేస్తాడు. అంతే, దరిద్రం వదిలిపోతాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా. అందుకనే ఎవరిని నమ్మే రోజులు ఇవి కాదు. ఎందుకంటే చూడండి, ఎంత ఆవేశంతో ఉంటే, ఎంత కామోద్రేకంతో ఉంటే తలుపు కూడా బాగా కొట్టారు. చూడండి, ఎలా ఉంటే వెళ్ళారా? ఆడోళ్ళు వద్దు మాకు అంటున్నాడు. చూడండి, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి, చూడండి, లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేశారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమొబ్బు కలుగు చేయగా వారు ద్వారమును కనుగొనలేక, చూసారా వాళ్ళ కన్నులు ఏమైపోయినాయి చెప్పండి? కనుమొబ్బు కలుగు చేయగానే చీకటి, కళ్ళు కనపట్టలేదు వాళ్ళకి. అప్పుడు తర్వాత తెల్లవారుజామున లోతుని వాళ్ళ కళ్ళు మూసేసి, అప్పుడు లోతుని, వాళ్ళ కుమార్తెల్ని, వాళ్ళ భార్యని దూతలు బయటికి తీసుకెళ్లారు. అది మీకు 15 వచ్చిన కనపడుతుంది. హల్లెలూయా. అలాగే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో కూడా మనం చూద్దాం. నిర్గమాకాండము, హల్లెలూయా. అందుకే నాకు బైబిల్ అంటే ఆయన వాక్యం అంటే చాలా ఇష్టం అన్నమాట. వెనకకు పోయి ఆ మేఘస్తంభము ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి హల్లెలూయా వెలుగుని వాళ్ళకేం చేసింది చెప్పండి? చీకటి. అంటే చీకటిలో కళ్ళు కనపడకుండా. ఇప్పుడు కూడా ఇలారా సిరియా వారికేమో కళ్ళు కనపడకుండా, వీళ్ళకేమో కళ్ళు కనపడుతున్నాయి. మనకు కూడా లోకానికేమో గుడ్డితనం కలుగు చేశాడు, మనోనేత్రాలు మూసేశాడు మనల్ని చూడకుండా. హల్లెలూయా. మీకు అర్థమైందా? శత్రువు చుట్టుముట్టి ఉన్నా ఆయన బిడ్డలు మాత్రం సాతాను కనపడ్డాడు. వాడికి కనబడడు. ఎందుకు? నీ చుట్టూ రథములు ఉన్నాయి, వాక్యం ఉన్నది. ఎవరైతే విశ్వాసముతో ఆయన వర్తమానం నమ్మి, ఈ 7వ ముద్రను నమ్మి, ఈ వేకు చుక్క వర్తమానం కింద వారికి వారిని సాతాను చూడని కనబడడు. వాడికి క్షమించండి, ఎలీషా సాతాను యొక్క సైన్యానికి కనబడడు. కూడా ఆయన వాక్యము కింద ఉన్నంత కాలము సాతాను ఏం చేయడు చెప్పండి? నీ మీద
దాడి చేయి. అందుకని వర్తమానము నీలో ఉన్నంత కాలం, ఈ వర్తమానం ప్రకారం నువ్వు నడుస్తున్నంతసేపు సాతాను ఇజ్రాయేల్ మీద రాలేకపోయాడు. పారిపోతూ రండి. అలాగే నీ దగ్గర నుండి వాడు ఏమైపోతాడు చెప్పండి? పారిపోతాడు. వాడు కళ్ళు కనపడు వాడికి. అందుకని ఇప్పుడు లోకానికి స్వార్థ ద్వారాలు మూయబడ్డాయి. ఒక స్వార్థం వెలుగిక వాళ్ళకి లేదు. 1995లో మూసివేయబడ్డాయి. ఇక వాళ్ళ స్వార్థ వెలుగు లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాము. ఆయన వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నాము. కానీ లోకం అంతా కూడా చీకటి కట్టింది. లోకం ఎందుకంటే 1996లో తూర్పున నక్షత్రం కనపడి ఇదిగో పడమరకు ప్రయాణిస్తూ ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన తరువాత ప్రపంచం దురాత్మక విడవబడ్డం చూశానమాట. అప్పుడు 96లో అయ్యగారు 95లో అయ్యగారు నిద్రించారు. 96లో పరిచయకు వచ్చిన తర్వాత అప్పుడు సర్వశక్తి మంత్రులు చెప్పండి లోకమును సువార్త ద్వారా మూయబడ్డాయి. లోకము దురాత్మకి విడవబడింది. చీకటి అంటే పాపం, చీకటి అంటే దయ్యం, గుడ్డితనానికి వదిలేశాడు. ఇప్పుడు అందుకని లోకం చీకట్లో నడుస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఇటు పోతున్నారో వాళ్ళకే తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కూడా చాలామంది ఆడపిల్లలు వాళ్ళు ఎలా నడుస్తున్నారో వాళ్ళకి తెలియదు. గురి లేదు. అబ్బాయిలు కూడా అంతే. లోకం అంతే ఉద్యోగులు అయిపోయి వాళ్ళకు గమ్యం లేకుండా పాపములు నడుస్తున్నారు. చీకటి అంటే పాపం మన దగ్గర రాకుండా ఆయన దూత మన చుట్టూ ఉన్నాడు. ఆయన వాక్యం మన చుట్టూ ఉంది. ఆ వర్తమానం మన చుట్టూ ఉంది. ఆ వర్తమానం మర్చిపోయావా? ఆ వర్తమానం వదిలేసావా? వాడు దొరికిపోతాడు. దూత పక్కకి వెళ్ళిపోతాడు. వర్తమానమే దూత, వాక్యమే దూత. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. లోబడమంటే లోబడే స్వభావం లేదు నీకు. వాక్యం వినట్టు వినవు, లోబడము. ప్రార్థన చేసుకుంటూ లోబడము. ఆరాధన మానద్దంటే ఏమండి మానేస్తాం. లోబడే స్వభావం లేదు నీకు. తగ్గించుకోమంటే లోబడవు. ఏమండి పాటలు పాడుకుంటూ ఉండడంటే లోబడవు. చెప్తున్నాను ఇవన్నీ మీకు. ఏమండి దివారాత్రులు వాక్యం వింటూ ఉండండి. లోబడం పట్టించుకో. దాని గురించి కాదు నేను లోబడిన వాళ్ళ గురించి చెప్తున్నాను. హల్లెలూయా. నేను లోబడుతున్నాం కదా మమ్మల్ని అలా అంటున్నారు మీరు అనుకోకండి. లోబడే వారి గురించి కాదు, లోబడిన వాళ్ళని మీకు ఎత్తడం. పట్టించుకోవడమే సాతానుడు. అదే కనుక నువ్వు వాక్యంతో ఉన్నావా వాడిని ఎత్తడం. నువ్వు వాక్యం వెలుపలికి వెళ్ళావా వాడు కన్నులు తెరబడి నిన్ను మింగెత్తాడు. నువ్వు గుడ్డోడు అయిపోతావు. గుడ్డోడు అయిపోయి ఏం చేస్తున్నావు తెలీదు, ఎలా నడుస్తున్నావు తెలీదు, ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఏలీషా చుట్టూ హల్లెలూయా. తర్వాత చదవండమ్మా. జనుల అంధత్వంతో మొత్తమని 50 వేడుకొనగా ఆయన ఏలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఏలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినలా మీరు వెదకువాని ఎదుకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. హల్లెలూయా. చూడండి, ఏలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినలా మీరు వెదుకువాని ఎదుకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణముకు వారిని నడిపించాడు. వారు షోమ్రోనుకు వచ్చినప్పుడు అతడు యావే వీరు చూచినట్లు వీరు కళ్ళు తెరువమని ప్రార్థన చేయగా యావే వారి కండ్లను తెరవు చేసిన కనుక వారు తాము షోమ్రోనులో ఉన్నామని తెలుసుకున్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అపవాది కన్నులు కూడా తెరవబడతాయి. వాడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. మీకు అర్థమైందా? ఈ లోకం కూడా ఎక్కడున్న తర్వాత ఎప్పుడది మనం ఎత్తబడిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళగానే వాడు మరలా వచ్చేసాడంట.
అప్పటి వరకు ఉన్నటువంటి చీకటి పోయి వాళ్ళు కూడా ఏమొచ్చింది చెప్పి అప్పటి వరకు దూత ఇంకా అడ్డులేడు వచ్చేసారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నశించిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో నశించిపోయారు. అలాగే వీళ్ళు కూడా ఏమైపోయారు? సొదొమ గొమొర్రా వాళ్ళు, ఆ పాపులైనటువంటి వారు, విచారం మనసు కలిగినటువంటి ఆ చెడ్డతనం ఏమైపోయింది? చంపబడిపోయారు. చూపే అంత ఎవరిని ఎదురుడు కనపడ్డాడు అనుకోండి, ఆ చూపుతోనే ఉంటారు, ఆలోచనతో అయ్యే తలంపులు వస్తాయి. మగవాళ్ళు కనపడిన అయ్యే తలంపులు, ఆడవాళ్ళు కనపడిన అయ్యే తలంపులు. మంచి తలంపులు పుట్టవు ఎవరైనా చూడగానే, ఎవరైనా కనబడగానే. అలాంటి వాళ్ళు అనమాట ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులందరూ. ఇక అర్థమైందా? ఎవరైనా కనపడుతున్నారు కూడా ఆడవాళ్ళు అలాగా ఏమండి? మంచి తలంపులతో ఉండేది ఆయన వధువు. కాబట్టి పిల్లారా, ఆ తర్వాత అంతటా ఇశ్రాయేలు వారిని పారు చూసి, నాయన వీరిని కొట్టుదురా అని ఎలీషానుడుగా, అతడు నీవు వారిని కొట్టవద్దు, నీ కత్తి చేత నేను, నీ ఇంటి చేత నేను, నువ్వు చెరపట్టిన వారిని కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని ఎదుకు వెళ్ళుదని చెప్పారు. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానమును పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని ఎదుకు పోయి, అప్పటి నుండి సిరియను దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుటకు మానిపోయిన ఆయన. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, పిల్లారా, ఆ శత్రువుల్ని మనం ఎత్తబడిన తర్వాత అపవాదిని వాళ్ళని ఆయన నాశనం చేస్తాడు. కానీ ఇక్కడ నాశనం చేసే విషయం చెప్పలేదు. ఎందుకనంటే ఆయన మన భూమి మీద ఉన్నంత కాలం కూడా మనము శత్రువులు ప్రేమించాలి అని చెప్తారు. ఆయన వాళ్ళు కీడు చేయడానికి వచ్చారు, అయినా కానీ వాళ్ళకి మంచి భోజనాలు పెట్టి విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచి వారికి అన్నపానములు పెట్టినప్పుడు వాళ్ళు చాలా మర్యాదగా వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ కూడా మనము శత్రువుల్ని ప్రేమించాలని బయట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ ఉండేది. ఆవిడ్ని పిల్లారా ఎవరో అప్పుడే కొత్తగా చర్చిలోకి వచ్చిన వ్యక్తి ఏదో అన్నాడు అని ఒకేలా పెట్టుకుని అలా పెట్టుకుని ఉంటుండేవాడు అనమాట. అతను ఇంకా మారు మనసు లేదు, బాప్తిజం పొందలేదు అతను, కానీ ఆరాధనకు వస్తున్నాడు. మనం ఎవరిని కూడా పిల్లలు ఆహ్వానించాల్సింది తప్ప ఎవరిని పొద్దున్నారు లేదు. వాళ్ళు నశించారని కూడా మనం లెక్క అప్పగించాలి. ఎవరిని కూడా ఆయన సన్నిధికి మనం త్రోసేయడానికి లేదు, ప్రేమతో ఆహ్వానించాలి ప్రతి ఒక్కరిని. అలా ఇలా ఉంటా ఉంటే ఆవిడ 1-2 రోజులు వాళ్ళ మీద ఏదో పెట్టుకొని ప్రార్థన మానేసింది అన్నమాట. ఏమ్మా ప్రార్థన మానేసామంటే, ఆయన అలా ఉంటున్నాడు కదండి అనండి. అలా ఉండకూడదమ్మా, ప్రార్థన రావాలని వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటే ఆమెకు సర్వశక్తిమంతుడు మాట్లాడండి. ఆవిడతో మారకుండా వచ్చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, వాళ్ళు ఎలా అంటున్నా సరే, ఏమంటున్నా సరే వచ్చేస్తుంది. ఏమ్మా 2 రోజులు మానేసావు కదా, రమ్మంటే వస్తున్నా, మరి కంటిన్యూగా అలా వస్తున్నావు ఏంటంటే, సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నాను అంటే, నువ్వు శత్రువును ప్రేమించడానికనే చర్చికి వెళ్ళాలన్నాడు. ఆ లేఖనం పాటించాలి కదండి. పరిశుద్ధాత్మ మాట్లాడకపోతే నీ పరిస్థితి అనకూడదు. ఏమండి, అవి వచ్చేటప్పుడు ఏదో తెచ్చిపెట్టడం, ఏదో తెచ్చివ్వడం, అర్థమైందా? మందిరానికి తీసుకొచ్చి అలాగా ఆయన కీడుకరంగా ఉంటే, శత్రువుగా ఉంటే, మూతెత్తి పట్టుకుని అలా ఉంటే అహాబులాగా ఈవిడ ప్రేమగా మాట్లాడి చేసేదంట. ఆ సమయంలో అతను పశ్చాత్తాపడి, అతను ఏమైపోయాడు చెప్పండి? పశ్చాత్తాపడి ఏడ్చేసాడు. అమ్మా, నేను నీ మీద అంతా పగ పెట్టుకొని, ముఖం ఇలా అలా తిప్పుకొని, దురాలోచనలు పెట్టుకొని, తప్పుగా తీసుకొని అలా ఇలా ఉన్నాను. కానీ నువ్వు ప్రార్థన కూడా మారకుండా చక్కగా వచ్చి నా పట్ల నువ్వు చాలా మంచి ప్రేమ చూపించావు, ఆప్యాయంగా మాట్లాడావు అని ఏడ్చాడండి. అలా ఉండాలి ప్రేమ అంటే. అలా చేశారు ఇక్కడ. హల్లెలూయా. చంపడానికి వస్తే, శత్రువులుగా వస్తే సర్వశక్తిమంతుడు రక్షించాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ చంపేత దరిద్రం వదిలిపోద్దురా అని అనుకోలేదు.
ప్రేమ చూపించాను, మంచి భోజన పదార్థాలు ప్రేమగా పెట్టి. అందువల్ల పిల్లారా, అందువల్ల చాలామంది అది తెలియదు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు చాలామంది. అర్థమైందా? మనం ఇప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? శత్రువుల్ని వేధించేవారిని ప్రేమించాలి, మేలు చేసి కీడుని జయించాలి. హల్లెలూయా. ఆత్మానావుడు గొడవ పెట్టుకుంటుందండి బాబు, పెట్టుకుంటే మరి అలాంటి వాళ్ళని ప్రేమించాలి నువ్వు. అర్థమైందా? నా మీద ఆవిడ కొండలు చెప్తుందండి, చెప్పని అందుకని మొహం ఎత్తి పెట్టుకుని ఉంటావు. నువ్వు ప్రేమించాలి. నువ్వు ఆవిడ నేను ఏం చేయట్లేదండి బాబు, ఆవిడ ఏం చేసేస్తాను, అయినా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. లేఖనాన్ని పాటించాలి. చాలామంది లేఖనాన్ని పాటించరు. వాళ్ళు నచ్చినగా విధంగా ఉంటేనే, వాళ్ళకి ఇష్టంగా ఉంటేనే ఏమండి అలాగ ప్రేమిస్తుంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే, వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటేనే, వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటేనే, వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంటేనే ప్రేమిస్తుంటారు తప్ప, లేకపోతే ఆహాబులాగా మూతి ముడుచుకుని ఉంటారు. ప్రమాదం సహోదరుడా, నీలో ప్రేమ లేదు. శత్రువులను కూడా ప్రేమించాలి. రాజు అడిగాడు, ఏం చేయమంటావు వీళ్ళని? చూడండి, ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందామమ్మా. ఎలీషాను అడుగుతున్నాడు, ప్రవక్తను అడుగుతున్నాడు. అంతలో ఇశ్రాయేలు రాజు వారిని పారు చూసిన ఆయన, వీళ్ళు కొట్టుదురా? శత్రువులు కదా మరి వీళ్ళు మరి నిన్ను చంపడానికి వచ్చారు కదా, వీళ్ళు నిన్ను చుట్టుముట్టారు కదా వీళ్ళందరూ. హల్లెలూయా. అంటే అప్పుడు అతడు ఎలీషాను అడుగుగా, అతడు నీవు వీరిని కొట్టవద్దు. శత్రువు దొరికితే ఏం చేస్తారు? పగ తీర్చుకుంటారు చాలామంది. పగ తీర్చుకోవద్దు. నీ కత్తి చేతను, నీ ఇంటి చేతను నీవు చెరపట్టిన వారు నిన్ను కొట్టొద్దు. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అంతటా వారి కొరకు విస్తారమైన భోజన పదార్థం సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయి, అప్పటి నుండి సిరియనుల దండు ఇజ్రాయెల్ దేశంలో వచ్చుట మానిపోయిను. అంటే శత్రుత్వం పోయింది, విరోధం పోయింది. అంటే ముఖం ఎత్తి పెట్టుకొని దూరంగా ఉన్నవాడు కదా, అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది. అది అలా చేయలే. వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? ప్రేమ చూపించాడు, పగ తీర్చుకోలేదు. ఎలీషా ఏం చెప్పాడు? ఇజ్రాయెల్ రాజు కొట్టుదునా, చంపుదునా, ఎంత పని? అది సులువే. కొట్టడం, తనడం ఏం చెప్పండి, చంపడం సులువే. ప్రేమించడమే శత్రువును ప్రేమించడం. అందుకు బెన్నాంగా అంటారు, నువ్వు శత్రువును ప్రేమించలేకపోతున్నావంటే నీలో ఏదో తప్పు ఉంది అన్నాడు ఆయన. నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ప్రేమించలేకపోతున్నావు అన్నాడు. అందువల్ల పిల్లారా, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. ప్రేమ. హల్లెలూయా. నన్ను ప్రేమించిన నా మాటలు కైగొనమని యేసయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు కైగొనమని యేసయ్యా పలికెను. నా వాక్యమందు నిలిచిన శిష్యుని తెలిపేను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యుని తెలిపేను. నా శిష్యుని తెలిపేను. హల్లెలూయా. అలాగే ప్రేమిస్తే అపవాది మీ దగ్గర రాదు. మీకు అర్థమైందా? వాక్య ప్రకారంగా ప్రకటిస్తే, జీవిస్తే, శత్రువులు ప్రేమిస్తూ, మంచివారిని ప్రేమిస్తూ ఆ విధంగా ఉంటే సిరియా వాళ్ళు ఇక్కడ రాలేదు. అపవాది కూడా నీ దగ్గరికి ప్రేమించే వారి దగ్గర వాడు రాడు. అర్థమైందా? అపవాది ప్రేమించే వారి దగ్గరికి వాడు రాలేడు, వాడు రాడు. అందువల్ల నువ్వు ఏ విధంగా ఉండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు సిరియా వాళ్ళకి అక్కడికి రాలేదు. అందుకని వాడికి సాతానికి ప్రేమ కలిగి ఉండడం ఇష్టం ఉండదు.
వాడికి నచ్చదు. సహోదరులు ఐక్యంగా ఉన్నా, ప్రేమగా ఉన్నా, ఒకరికొకరు ఐక్యంగా సహోదరులు చక్కగా అంటే ప్రేమ కలిగి ఉన్నా, ఒకరికొకరు కలిసిమెలిసి ఉన్నా వాడికి నచ్చదు. సాతానికి ఎలా ఉంటుందంటే వాడితోనే ఉండాలి, వాడు చెప్పినట్టు ఉండాలి, వాడు ఆలోచన ప్రకారం ఉండాలి. వాడికి నచ్చదు. మీకు అర్థమైందా? వాడికి ఏముంటుంది చెప్పండి? నచ్చదు. వాడికి విభేదాలు కావాలి, కలహాలు కావాలి, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకుంటారు కూడా అప్పుడు వస్తాడు. లేకపోతే రాదు. అందుకని ప్రేమ కలిగి ఉంటే సాతానికి నీ దగ్గరికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు అయి ఉన్నాయనుకోండి, నీ దగ్గర గొడవలు పెట్టుకుని సమయం నీతో కాపురం ఉంటాడు, నీలో కాపురం ఉంటాడు. ప్రేమ కలిగి ఉంటే రాలేదు. ఏదైనా విభేదం పెట్టుకుంటే వచ్చాడు. ప్రేమ కలిగి ఉంటే రాలేడు. విభేదాలు పెట్టుకుంటే వచ్చి సంతోషిస్తాడు అన్నమాట, ఆనందపడతాడు. లేకపోతే బాధపడుతుంటాడు. ఈ పక్కనే ఉంటాడు వాడు. వాడు కళ్ళు కనపడిపోయినా వినపడుతుంటాయి వాడికి. అర్థమైందా? ఎస్. అయితే వాడు ఎవరైతే వాక్యంలో వాడు కనపడుతుంటాడు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎవరైనా వాక్య ప్రకారం ఉండకుండా లోక స్నేహాలు, లోక సహవాసాలు అంటే దుష్టులతో సహవాసం కలిగి అలా ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రం కనపడుతుంటాడు. వాళ్ళకి మాత్రం కనపడుతుంటాడు. వాడికి వాళ్ళు కనపడుతుంటాడు. వాక్యముతో కనపడరు. అందుకని అదృశ్య రాకడం జరిగింది. అదృశ్యం అంటే ఏం చెప్పండి? దృశ్యం అంటే కన్నులు కనబడ్డం, దృశ్యం కన్నులు కనబడే విధంగా రావడం. అదృశ్యం అంటే కనబడకుండా పోవడం. అందుకని సాతానుకు మనకు కనబడవు. ఎలీషా కనపడ్డా? లేదు. లోతు కనపడ్డా? లేదు. ఇజ్రాయెల్ కనపడ్డారా? లేదు. మనము కూడా వాడికి కనపడము. హల్లెలూయా. కళ్ళ ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన చుట్టూ ఆయన దూత ఉన్నది, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమతో ఉండండి, ఎలీషా వలె ఉండండి.